చిన్నప్పటి నుండి మనం ఏ నుండి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ వరుసగా నేర్చుకున్నాం. కానీ మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే ఫోన్స్ అండ్ కంప్యూటర్స్లో మాత్రం ఆల్ఫాబెట్స్ వరుసగా ఉండవు. ఎందుకు అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? దీని వెనుక రీజన్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సాధారణంగా వాడే కీబోర్డ్ను క్వర్టీ కీబోర్డ్ అంటారు. కీబోర్డ్ పైన వరుసలో ఉన్న మొదటి 6 అక్షరాలు QWERTY, వీటిని కలిపే పదం క్వర్టీ. ఈ టైప్ కీబోర్డును అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ షోల్స్ 1868లో క్రియేట్ చేశారు. అంతకుముందు ఏబీసీడీలు వరుసగా ఉండే కీబోర్డుపై ఆయన కొన్ని ఇబ్బందులు గమనించారట. జనరల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొన్ని అక్షరాలు చాలా ఎక్కువ సార్లు, కొన్నైతే చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్కి QZWX లాంటి అక్షరాలు చాలా తక్కువగా వాడుతూ ఉంటాము. కనుక వొవెల్స్ AEIOUలతో పాటు PBLMNKL వంటి అక్షరాలు ఎక్కువసార్లు ఉపయోగిస్తూ ఉంటాము. అందుకే ఎక్కువసార్లు వాడే అక్షరాలను చేతివేళ్లకు అనుకూలంగా ఉండే ప్లేసెస్లో షోల్స్ తాను క్రియేట్ చేసిన టైప్ మిషన్లో అమర్చారు. తక్కువగా యూజ్ చేసే అక్షరాలను కీబోర్డ్